నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈసిస్ న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. అదిగో విస్తరణ, ఇదిగో విస్తరణ అంటూ సాగదీస్తూనే ఉన్నారు. మొన్నటి వరకు పీసీసీ చీఫ్ నియామకంతో పాటు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని ఏఐసిసి వర్గంతో పాటు సీనియర్ నాయకులు కూడా చెప్పారు. పీసీసీ చీఫ్ ప్రకటన అయితే వచ్చింది, కానీ కొత్త మంత్రుల కథ డైలీ సీరియల్ లాగా కొనసాగుతూనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా రాబోయే మంత్రుల్లో తన వర్గం వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పుడున్న మంత్రుల్లో చాలా మంది సీనియర్లు ప్రతిపక్షాన్ని తిప్పికొట్టి సీఎంను ప్రభుత్వాన్ని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయడం లేదన్నది ఓపెన్ సీక్రెట్. దీంతో కొత్తగా రాబోయే వారైనా సరే తనకు అండగా ఉండేవారు కావాలన్నది ఆయన పట్టు. ఉత్తమ్ సహా సీనియర్లంతా రకరకాల పేర్లను తెరపైకి తెచ్చినట్టు సమాచారం సాగుతోంది. అందులో చాలా మంది గతంలో రేవంత్ పీసీసీగా ఉన్నప్పుడు సహకరించని వారే. అయితే సీఎం రేవంత్ క్యాబినెట్లో మంత్రిగా ఎమ్మెల్సీ కోదండరాంకు ఛాన్స్ ఉండనుంది. ఆయనకు విద్యాశాఖ మంత్రి అవకాశం ఇవ్వబోతుండగా ఒకరిద్దరు కొత్త ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవి కోసం పట్టు పడుతుండటం సమాచారంగా ఉంది.